10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ ఆగమైందన్నారు కాంగ్రెస్ నేతలు. హాస్పిటల్స్ లో సరైన వసతులు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆప్ అవినీతిని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖలో 382 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు హస్తం నేతలు. రాబోయే కేంద్ర బడ్జెట్ ను మధ్యతరగతికి అంకితం ఇవ్వాలన్నారు ఆప్ లీడర్లు. ఢిల్లీని ఆప్ బీజేపీ ప్రభుత్వాలు ఆగం చేశాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో విద్య, వైద్య, ఆర్థిక రంగాల ప్రగతి కుంటుపడిందని ఆరోపించింది. ఆప్ 2 పర్యాయాలు గెలిచినా ఒక్క హామీ అమలు చేయలేదని తెలిపింది. యమునా నదిని క్లీన్ చేస్తానన్న కేజ్రీవాల్ హామీ ఏమైందని ప్రశ్నించింది. ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించలేక పూర్వాంచల్ ప్రజలపై నిందలు వేస్తున్నారని విమర్శించింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితేనే దేశ రాజధానికి పూర్వ వైభవం వస్తుందంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో ఆరోగ్య రంగం కుదేలైందన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. హాస్పిటళ్లలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆప్ అవినీతిని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. ఆరోగ్య శాఖలో ఆప్ సర్కార్ 382 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. तो आज हम उन्हीं केजरीवाल से पूछना चाहते हैं कि आप हमें ये बताएं कि ये भ्रष्टाचार के से भरे हुए पन्ने, जिसको एक ऐसे ही एक पन्ने को 14 में से एक जो कि हेल्थ के मुतल्लिक है, जिसके अंदर मैंने ये देखा और पाया 382 करोड़ रुपए का घोटाला केजरीवाल के ऊपर सीधे सीधे इसके अंदर है. రాబోయే కేంద్ర బడ్జెట్ ను ఎన్డీఏ ప్రభుత్వం మధ్య తరగతికి అంకితం ఇవ్వాలన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. విద్యారంగం బడ్జెట్ 2 నుంచి 10% పెంచాలన్నారు. ఉన్నత విద్యకు రాయితీలు, స్కాలర్షిప్లు 10% పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షలకు పెంచాలన్నారు. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో కరెంటు కోతలు లేకుండా చేశామన్నారు కేజ్రీవాల్. उच्च शिक्षा के लिए, हायर एजुकेशन के लिए सब्सिडी और स्कॉलरशिप्स दी जाएं। तीसरा, हेल्थ का बजट भी बढ़ा के 10% किया जाए और हेल्थ इंश्योरेंस से टैक्स हटाया जाए। इनकम टैक्स की छूट की सीमा को 7 लाख से बढ़ा के कम से कम 10 लाख किया जाए। सीनियर सिटीजन्स के लिए मजबूत रिटायरमेंट प्लान और पेंशन की योजनाएं बनाई जाएं और देश भर में सभी सरकारी और प्राइवेट अस्पतालों में सीनियर सिटीजन्स को मुफ्त और अच्छा इलाज दिया जाए. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందన్నారు సీఎం అతిషి. కల్కాజీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బీదూరి బహిరంగంగా గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తరపున ప్రచారం చేయకపోతే జైలుకు పంపుతామని ఆప్ కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు సీఎం అతిషి. तो हम साफ साफ देख सकते हैं कि भारतीय जनता पार्टी के प्रत्याशी रमेश बिधूड़ी जी, उनके अलग अलग कार्यकर्ता, उनके भतीजे आज चुनाव नहीं लड़ रहे हैं. आज वो पूरे इलाके में सिर्फ और सिर्फ गुंडागर्दी फैला रहे हैं. हम इलेक्शन कमीशन को कंप्लेंट करने वाले हैं कि रमेश बिधूड़ी जी पर, उनके कार्यकर्ताओं पर, उनके भतीजों पर एफआईआर दर्ज की जाए और सख्त से सख्त कार्रवाई करी जाए. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఆప్ ప్రచారం చేస్తున్నాయి. 10 ఏళ్లలో ఢిల్లీ ఎంతో ప్రగతి సాధించిందని ఆప్ లీడర్లు చెబుతున్నారు. మరోవైపు ఆప్ సర్కార్లో అవినీతి తప్ప అభివృద్ధి లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.